అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం అదనపు భారం సర్ఛార్జీల పేరుతో ప్రజల మీద వేసింది అని చెప్పి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు దిగింది. ఇవాళ కర్నూలులో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నారు. ఎంత వస్తుంది బిల్లు మీకు నెల నెల? ఇప్పుడు ఇంతకుముందు 800 అట్లా వచ్చేటివి, ఇప్పుడు 1000 రూపాయలు దాటింది సార్. బిల్లులు అందరూ ప్రజలంతా అల్లాడిపోతున్నారు కట్టలేక. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి ఇట్లా బిల్లులు? ఈ 3 నెలలు 4 నెలల నుండి వస్తుంది ఎక్కువ. ఒకేసారి ఎంత పెరిగింది అప్పటికి తేడా? చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు 200-300 దాకా పెరిగింది సార్. మన అందుకోసమని ఆయన ఇచ్చిన హామీలు ఏమి ఒక్కటి కూడా చేయలేదు. ఇంట్లో 4 ఉంటే 4కి అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఒక్కరికి కూడా లేదు. అంటే హామీలు అమలు చేసి కరెంట్ ఛార్జీలు పెంచొచ్చా? అట్లా ఎట్లా పెంచుతాడు సార్? తగ్గిస్తా అని చెప్పినాడు, ఇట్లా ఎట్లా పెంచుతాడు? మళ్ళా అబద్ధినాడు తగ్గిస్తా అని చెప్పినాడు, ఈ పొద్దు ఎట్లా పెంచుతాడు? కట్టుకలేకనే అల్లాడిపోతున్నారు. మళ్ళీ నువ్వు పెంచుతా మాటనా ఏమన్నా? నాది ప్రజల మీద వేసే భారాన్ని ఎలా చూడాలి? ఇది ప్రజల మీద అయితే ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా పెంచను అని ప్రతి మీటింగ్లో చెప్పి ఈరోజు ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు పెంచడం అనేది మరీ దారుణం. 15,485 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్కరికి దాదాపుగా 25% కరెంటు బిల్లులు పెరుగుతాయి. అంటే ఒక్కటేసారి ఇంత కరెంటు బిల్లులు పెరిగితే ప్రజలు ఎక్కడ పోవాలి? ఈరోజు 75,000 కోట్లు అప్పు తెచ్చినారు. సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ 6 నెలల్లో 30,000 కోట్లు ఇచ్చేవాడు. ఆ 30,000 కోట్లు మిగిలినాయి. మీ దగ్గర ఇన్ని వేల కోట్లు పెట్టుకొని ఇప్పుడు పెంచే 15,000 కోట్లు ఆ డిస్కంలకు వాళ్ళకి కనుక ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగితే కరెంటు ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం లేదు కదా, సబ్సిడీ కింద ఇచ్చినారంటే. అట్లా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 47,000 కోట్ల రూపాయలు డిస్కంలకు సబ్సిడీ కింద ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 13,000 కోట్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 47,000 కోట్లు ఇస్తే నువ్వు ఈ 6 నెలల్లో 15,000 కోట్లు ఇవ్వలేవా? ఎందుకు ఇవ్వలేరు? అంటే ప్రజల మీద భారం పడుతున్నా మీకు కనపడతా? ఓ పక్క నిత్యావసర సరుకులు విపరీతంగా పెరుగుతున్నాయి. నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఆసరా ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇవి కాకుండా మళ్ళీ నెత్తిన పిడుగులాగా కరెంటు ఛార్జీలు పెంచుతున్నాం. ఇదైతే ప్రజలను దారుణంగా మోసం చేయడం. ఇంత ప్రజలను దారుణంగా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద 420 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ పాపానికి అంటే ప్రజల మీద పడినటువంటి భారం ఏదైతే ఉందో, ఈ భారం వేయడానికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వం చేసినటువంటి పాపమే శాపమే అని ఎన్డీఏ కూటమి అవుతుంది. మీరేమంటారు? ఇటువంటి అలవిగానే హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఒక పక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కటి కూడా నాడు నేడు నుంచి స్కూళ్ళ నుంచి మరి మెడికల్ కాలేజీల నుంచి అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సక్రమంగా చాలా చాకచక్యంతో మరి నిలబెట్టిన వ్యక్తి. కరోనా లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు మరి అతలాకుతలం చేస్తే కూడా ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆగకుండా మరి మేనేజ్ చేసి మెయింటైన్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 7 నెలలు గడవక ముందే మరి ₹1 కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ఈరోజు మరి 15,485 కోట్ల 36 లక్షల రూపాయలు ఈరోజు ప్రజల గృహ వినియోగదారులపై భారం వేస్తున్నాడంటే ఒక్క హామీని అమలు చేసి మరి 15,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నెత్తిన భారం వేస్తే ఈయన సూపర్ 6 హామీలు అమలు చేసే లోపల 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై నెత్తినేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటమే ఆయన నైజం. మొదటి నుంచి కూడా ఏవైతే చెప్తాడో అవి చేయడు. కానీ ప్రజలు ఎందుకో మరొకసారి విశ్వసించి గెలిపించడం వల్ల ఆయన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఎలక్షన్ల ముందు ₹1 పెన్షన్ చెప్పినటువంటి వ్యక్తి 6 నెలల లోపలనే 15,500 కోట్ల రూపాయలు అంటే ఆశామాసి అమౌంట్ కాదు కదా, సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. మరి ఏ రకంగా సృష్టించడం అంటే ప్రజల నుంచి లాక్కోవటమా, పీల్చి పిప్పి చేయటమా? దీని అర్థం అంతే కదా. ఇచ్చినటువంటి హామీలేమో ఒక్కటి నెరవేర్చకపోయా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రదాత అయితే ఇవాళ సంక్షేమ విరోధి అనిపించుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు
మళ్ళీ ఈ యొక్క అంటే ఇచ్చిన హామీలు కాకుండా అబద్ధాలతో మోసం చేయడమే కాకుండా ఇవాళ ప్రజలనెత్తిపైన పిడుగులాంటి వార్తనేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేయటమే దీని అర్థం. ఖచ్చితంగా ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ రోడ్లు ఎక్కుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎప్పుడో సంవత్సరం తర్వాత అనుకుంది 6 నెలల లోపలనే రోడ్డు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాడతాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా భారం వేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు వేసినటువంటి 15,000 కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.